అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 కు విశాఖ తీరం సిద్ధమైంది. ఇవాళ జరిగే ఐఎఫ్ఆర్ లో పాల్గొనేందుకు 72 దేశాలకు చెందిన 74కు పైగా యుద్ధ నౌకలు, 50కు పైగా నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీరంలో విన్యాసాలు చేశాయి. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ మిలాన్తో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఇక మహిళా నావికాదళ అధికారులు దీనికి సారథ్యం వహించబోతున్నారు. ఇప్పటికే ఫ్లీట్ రివ్యూ 2026 సన్నాహక నిర్వహణ పూర్తి చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఈస్టర్న్ నావల్ కమాండర్ చోలాకు రాష్ట్రపతి చేరుకున్నారు. రాత్రి నావికాదళ అధికారులతో రాష్ట్రపతి విందులో పాల్గొన్నారు. ఈ విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, పవన్ కళ్యాణ్ తో పాటు భారత నావికాదళ ఉన్నతాధికారులు, విదేశీ నావికా దళాధిపతులు పాల్గొన్నారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ఐఎఫ్ఆర్ ను వీక్షించారు. ఇవాళ నావల్ జెట్టి వద్ద ఏపీ సీఎం చంద్రబాబు ముర్ముకు స్వాగతం పలుకుతారు. ఇవాళ 18వ అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష, రేపు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్ 20న అయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రేపు సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్ లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తారు. వివిధ దేశాల నావికా దళాల కవాతు ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రపంచ దేశాల సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తాయి. ఈ కవాతు బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు కూడా నిర్వహిస్తారు. భారత నావికాదళ ఫైటర్ జెట్స్, పారాచూట్లు, హెలికాప్టర్స్ తో ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించబోతున్నారు. ఆ తర్వాత నావికాదళ లేజర్ షోలు, బ్యాండ్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ నెల 20న ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ నిర్వహించబోతున్నారు. ఇక ఫ్లీట్ రివ్యూ మిలాన్ల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసింది. 7,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. 64 డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జీవీఎంసీ ఆధ్వర్యంలో 119 అభివృద్ధి, సుందరీకరణ పనులను 19 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. ఇక ఆర్కే బీచ్ లో ప్రధాన ప్రాంగణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖులు, వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీక్షకులు విన్యాసాలు చూసేందుకు గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐఎఫ్ఆర్ కు ఏఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆహ్వానించారు. ఇక ఈ ఫ్లీట్ రివ్యూలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్, ఐఎన్ఎస్ లేనగిరి, అలాగే ఢిల్లీ, విశాఖ, రాజ్పుత్, శివాలిక్, ఆర్నాల, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు, అణుజలంతర్గాములతో పాటుగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 23 యుద్ధ నౌకలు పాల్గొనబోతున్నాయి. ఇక అందుకు తగ్గట్లు సన్నద్ధత ఏర్పాట్లను పూర్తి చేశారు.